హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో చిల్లీ పన్నీర్ని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. చిల్లీ పన్నీర్ తయారు చేయడానికి నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని మనము చిన్న చిన్న స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ సైజు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ అంతా నేను పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ పన్నీర్ ముక్కల్ని నేను ఒక గిన్నెలో తీసుకున్నాను. దీనిలోని నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా కారం వేస్తున్నాను, కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనము వీటిని కొద్దిగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత నేను దీనిలోనికి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నిటిని మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని డీప్ ఫ్రై చేయడానికి నేను ఆయిల్ వేడి చేస్తున్నాను. నూనె వేడెక్కింది. దీంట్లోనికి నేను పన్నీర్ పీసెస్ వేస్తున్నాను. మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పన్నీర్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పన్నీరు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రంగులో వేగిపోయింది. వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సాస్ తయారు చేయడానికి నేను ఒక కడాయి పెట్టుకున్నాను. దానిలోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీనిలోనికి నేను ముందుగా తురిమి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను వేస్తున్నానండి. చిన్నగా తురుముకున్న అల్లం ముక్కల్ని వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ఈ విధంగా పెడల్స్ లాగా కోసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. వీటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 2 చిన్న క్యాప్సికమ్ని ఈ విధంగా పెద్దగా ముక్కలుగా కోసుకున్నాను. వీటిని కూడా దీంట్లో వేస్తున్నాను. వీటిని ఒక 2 నుంచి 3 నిమిషాలు మనము నెమ్మదిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి స్ప్రింగ్ ఆనియన్స్ అండి లాస్ట్లో ఈ విధంగా కట్ చేసుకున్నవి దీనిని కూడా వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వీటిని కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా పంచదార వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూను సోయా సాస్ వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేస్తున్నాను. టమాటో సాస్ మీకు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు, అవసరమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా నీళ్లు వేసి మిక్స్ చేస్తున్నాను. కార్న్ఫ్లవర్ వాటర్ని కూడా దీనిలో వేస్తున్నాను. దీనిని కొద్దిగా వేయించాలి. వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేస్తున్నాను. వీటన్నిటిని మనము బాగా కలిసేలాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తయారైన చిల్లీ పన్నీర్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది. దీనిని మనము స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేద్దాము. మీరు కూడా ఈ చిల్లీ పన్నీర్ని తయారు చేయండి, రుచి చూడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.